దేవుని యొక్క కార్యాలు జరుగుతా ఉండేది. దేవుడు వారికి సమీపిస్తా ఉండేవాడు. అలాగా ఆ నోహ కుటుంబం బలిపీఠం కట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పారు. అలాగ మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అలాగా ఆ కుటుంబం కాపాడినందుకు, ఆ కుటుంబం భద్రపరిచినందుకు, ఆ కుటుంబానికి దేవుడు క్షేమం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పి బలిపీఠం కట్టడం ద్వారా దేవుడు చేసిన ఉపకారాలకు దేవుని కృతజ్ఞతలు చెప్పారు వాళ్ళు. అలాగే అది చేసిన దేవుడు చూసి సంతోషపడి దేవుడు ఏం చేస్తున్నాడంటే నోహ కుటుంబాన్ని, నోహ కొడుకుల్ని, ఆ కోడల్ని, కుటుంబం అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మొదటగా మనం నేర్చుకోవాల్సిన మాట, దేవుడు మన జీవితాల్లో ఏవైతే చేశాడో ఆ ఆపద నుంచి తప్పించినందుకు ఈ సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఈ నెల చివరిలో కూడా ఈ జూలై మాసం అంతా మనల్ని కాపాడినందుకు దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతలు చెప్పాలి. వీళ్ళు కృతజ్ఞత చెప్పినప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. కాబట్టి ఈ కుటుంబం కాపాడినందుకు, ఈ నెలంతా మనల్ని కాపాడినందుకు, మన కుటుంబాల్ని, మన పిల్లల్ని, మనకున్న ఉద్యోగాలు, వెళ్తున్న మార్గాలు, ప్రయాణాలు చేస్తున్న అన్నిట్లో కూడా దేవుని యొక్క కాపుదల ఉంది కదా. మన మన పాల్ పాస్టర్ గారు ఒక మాట చెప్పాడుగా, మార్గంలో వెళ్తుండగానే ఇద్దరు భార్యాభర్తలు, ఒక చిన్న పాప భయంకరమైన ఆపద నుండి చనిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. ఒక పాప అనాథగా అయిపోయింది. కాబట్టి ఈరోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఎంతోమంది ప్రయాణాల ద్వారా చనిపోతా ఉన్నారు. బైకుల ద్వారా చనిపోతా ఉన్నారు. మార్గాల్లో చనిపోతూ ఉన్నారు.